హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ ఏంటో తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తాను కాబట్టి ఈ వీడియో చివరకు చూడండి. ఇక చూసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. ఇక ఏపీలో వచ్చేసి 20 తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగినటువంటి పోయిన నెలలో జరిగినటువంటి ఈ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ అనేటటువంటివి ఇక నిన్న రిలీజ్ చేస్తారని చెప్పున్నారు. ఒక అప్డేట్ వచ్చినది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వచ్చేసి నిన్న రిలీజ్ చేయలేదు, ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే ఇక మేబీ టుడే ఆర్ లేకపోతే ఈరోజు లేదా సోమవారం అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కొన్ని ఇంటర్నెట్ పరంగా కొన్ని అనివార్య కారణాలు, అదేవిధంగా సమ్ రిజల్ట్ పరంగా అభ్యర్థులకు సంబంధించి కొన్ని వాళ్ళ క్యాస్ట్ల వారీగా ఇవన్నీ డివైడ్ చేసేటటువంటి ఈ ప్రాసెస్లో వచ్చేసి ఎటువంటి తప్పుడు సమాచారం జరగకుండా, తప్పులు జరగకుండా, ఎటువంటి మిస్టేక్స్కి తావు లేకుండా 100% పక్కాగా క్లియర్ కట్గా అందరికీ న్యాయం జరిగే విధంగానే రిజల్ట్ అనేటటువంటిది 100%గా ఇవ్వాలని చెప్పి మన ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ధారిస్తూ ఈ ఆలోచనతోనే కొంచెం సమయం తీసుకొని పక్కాగా ఎటువంటి తప్పులకు తావు లేకుండా 100% రిజల్ట్ అనేటటువంటిది మేబీ ఈరోజు లేదా సోమవారం రోజైతే రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ముందు వరకు ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి. ఇక అదేవిధంగా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్ అనేటటువంటిది కొన్ని అనివార్య కారణాల వల్ల అది నెట్వర్క్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా రిజల్ట్కి సంబంధించి తప్పులు జరగకుండా ఉండడానికి సంబంధించి కానీ, ఇలా అనేక కారణాలు అనేటటువంటి ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చెప్పాను, ఎక్సెట్రా సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి రిజల్ట్ అనేటటువంటిది ఫైనల్ రిజల్ట్ అనేటటువంటివి కేవలం ఈ రోజు వరకు వచ్చేసి మన అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీస్ మాత్రమే ఎనేబుల్ అని చూపిస్తున్నారు. ఇక ఫైనల్ రిజల్ట్ అనేటటువంటివి వచ్చేస్తాయి. దానికి సంబంధించిన క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా వచ్చేసి పోస్టులు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ నేను అప్కమింగ్ వీడియోస్లో తెలియజేస్తాను. ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది, ఓకేనా. ఈ విధంగా డిస్టిక్ వైజ్గా ఉన్నటువంటి జిల్లాల్లో వచ్చేసి మన రాష్ట్రం పరంగా స్టేట్ వైజ్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ పోస్టులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నైతే ఖాళీలు వస్తాయి, ఎస్సీ ఎస్టీల పరంగా క్యాస్ట్ల వారీగా టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.